ఒక్క విలేజ్ సెక్రటేరియట్ల పేరుతోటి 1,35,000 గ్రామాల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినట్లు ఆరోగ్య రంగంలో దాదాపు 53,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదే ఇంకా అక్కడ కొద్దీ మొత్తం దాదాపుగా 2,15,000 ఏమో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఫర్దర్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు 2 లక్షల ఉద్యోగాలు ఒక 5 సంవత్సరాల టర్మ్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారా? నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరన్నా ఉంటే ధైర్యంగా చెప్పండి. ఇదిగో నీవు ఇచ్చిన దానికంటే ఫలానా ముఖ్యమంత్రి ఎక్కువ ఇచ్చారు. మనకు అద్భుతంగా పరిపాలించిన వాళ్ళలో మంచి పేరున్న వాళ్ళు జలగం-వెంగళరావు గారు 3 సంవత్సరాలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు 6 సంవత్సరాలు చేశారు. పివి నరసింహారావు గారు ల్యాండ్ రిఫార్మ్స్ అని అద్భుతంగా చేశారు. ఏ టర్మ్ అన్నా తీసుకోండి, అంటే వాళ్ళతో మనం కంపేర్ చేస్తున్నామా లేదా అంటే ఆ విధంగా కంపేర్ చేయట్లేదండి. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళతో ఆ విధంగా పోల్చట్లా. ఆ కాలంలో కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగాలు కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగినారు. మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు దేన్ని బట్టి క్రిటిసైజ్ చేస్తున్నాం? ఓకే, మనం కాదు ఉద్యోగాలు ఇవ్వాల్సింది, ప్రైవేట్ రంగంలో రావాలి. కరెక్ట్, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మనం క్రియేట్ చేయాలి. ట్రూ. దానిలో ఇప్పుడు పెడుతున్నటువంటి ఎఫర్ట్ కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎఫర్ట్ పెట్టాలి. నేను కూడా చెప్తాను మన ఎఫర్ట్ సరిపోవట్లేదు, ఇంకా బాగా చేయాలి అని చెప్పి. అయితే అంతకుముందు 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చావు? ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినావు? ఎంతసేపటికి లుల్లు గ్రూప్ పంపించేశారు, ఇంకొకరిని పంపించేశారు అంటారు. నువ్వేదో ఫ్రాడ్యులెంట్ డీల్స్ పెట్టుకుని ఎవరికో భూములు ఇస్తే వాళ్ళని మేము ఇదిగో ఈ భూమి నీకు ఎంత విలువైన భూమి అక్కర్లేదు, నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్కి ఇంత చాలు అని అంటే సరే నేను వెళ్ళిపోతాను సరే సంతోషంగా వెళ్ళిపో అంటాము. దాన్ని ఏదో మనం పారిపోగొట్టినట్లు, నువ్వేదో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చినట్లు ఏం చేసావు ప్రైవేట్ రంగంలో? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రికార్డు తెలుపుతుంది, నేను కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా తీసుకో, నువ్వు ఎనీ రికార్డెడ్ డేటా తీసుకో అఫీషియల్గా చూస్తే మహా అయితే ఒక 35,000 కోట్లు ఏమో గత ప్రీవియస్ 5 సంవత్సరాల్లో, అంటే 2014 to 19 ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా సరే దాదాపు దానికంటే 4 రెట్లు 1,20,000 30,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. 1,30,000 కోట్లు ఎక్కువ, 35,000 కోట్లు ఎక్కువ. అంటే ఎవరిని మనం ఫూల్ చేయాలనుకుంటున్నామో నాకు అర్థం కాదు. అది ఒకటి. మనం ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వీటి ప్రకారం మాట్లాడాలి తప్పితే వేరే విధంగా మాట్లాడటం సహజం కాదు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 4 పోర్టులు, ఈరోజు రామాయం పోర్టు కమిషన్ కూడా ఒక భర్త ఏదో చేయబోతూ ఉన్నారు ఎలక్షన్ లోపు. ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి వీలు పడకపోతే ఎలక్షన్ అయిన తర్వాత చేస్తారు. మూలాపేట, అలానే మొత్తం 4 పోర్టులు, మచిలీపట్నం, ఇవన్నీ కూడా వర్క్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, బ్రహ్మాండంగా వర్కులు జరుగుతూ. అంతకుముందు 5 సంవత్సరాలు నువ్వు ఏ పోర్టు అభివృద్ధి చేసావు? ఇవన్నీ కూడా పబ్లిక్ రంగంలోనే డెవలప్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లు ప్రైవేట్ కావచ్చు, బట్ యాజ్ స్టేట్ పోర్ట్స్ అవన్నీ నిర్మితం అవుతున్నాయి. నువ్వు ప్రైవేట్ పోర్టులు సరే, కృష్ణపట్నం ఒక గవర్నమెంట్ కాదు, 2-3 గవర్నమెంట్ల కాలంలో తయారైంది. గంగవరం 2 గవర్నమెంట్ల కాలంలో ఏం తయారైంది, ఒకరోజు వచ్చింది కాదు, టైం పట్టింది. ప్రైవేట్ పోర్టులు తప్పితే అసలు ఒక్క పబ్లిక్ పోర్ట్ అన్నా గత 30 సంవత్సరాల్లో మనం డెవలప్ చేశామా లేదా? నాకైతే ఎక్కడ కనిపించదండి. విశాఖపట్నం పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్, అది తప్పితే ఎక్కడ ఇది కనిపించదు. అటువంటిది 4 పోర్టులు ఇప్పుడు కడుతూ ఉన్నారు, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతూ ఉన్నారు. అన్ని చివరి దశల్లో ఉన్నాయి, వర్క్స్ జరుగుతూ ఉన్నది. అట్లా నేషనల్ హైవేస్ ఈ 5 సంవత్సరాల్లో అది చెప్తా అండి, స్టేట్ గవర్నమెంట్ వేసినవి కాదు, బట్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తేనే నేషనల్ హైవేస్ వస్తాయి. మనం ల్యాండ్ ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా. ఈ 4 సంవత్సరాల్లో వేసినటువంటి లెంగ్త్ కానీ, నేషనల్ హైవేస్ లెంగ్త్ కానీ, జరుగుతున్నటువంటి పనులు కానీ మీరు తీసుకుంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు ఎప్పుడైనా జరిగినవా? అంటే అభివృద్ధి, ఇది అభివృద్ధి కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వేం చేసావని చెప్పి ఈరోజు అభివృద్ధి జరగట్లేదు అంటాం. గత 5 సంవత్సరాలు అయ్యా మేము ఇది చేసాం చూడు, ఇన్ని పోర్టులు డెవలప్ చేసినాం, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసినాం, ఇన్ని కిలోమీటర్లు నేషనల్ హైవే డెవలప్మెంట్ చేసినాము. అంటే మీరు చెప్పేది 2014-19 పాలన వర్సెస్ 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలన మధ్య ఉన్న తేడా చెప్తున్నామండి.
అంతకుముందు కూడా ఈ స్కేల్లో జరగలేదు. అయితే కంపారిజన్ ఇది అన్ఫెయిర్ అండి. అంతకుముందు సంవత్సరాలు ఎందుకంటే యునైటెడ్ స్టేట్ మనం కంపేర్ చేసుకోవటం కష్టం అవుతుంది. బట్ యునైటెడ్ స్టేట్లో కూడా 4 పోర్టులు ఎప్పుడూ ఒకసారి డెవలప్ చేసుకోలేదండి మనం. అది కాకపోతే ప్రైవేట్ పోర్ట్స్ పబ్లిక్ పోర్ట్స్ కూడా మనం డెవలప్ చేయలేదు అంతకుముందు యునైటెడ్ స్టేట్లో కూడా. సో అంతకుముందు రోజులతో కంపేర్ చేసుకోవడం కొంచెం అధర్మం అండి. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్టేట్ అఫైర్స్, రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనం డివైడ్ అయిన తర్వాత పోల్చుకుంటే, అంతకుముందు పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉన్నది, నేషనల్ హైవేస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎస్, కొంత డెఫినెట్గా జడ్పీ రోడ్లు, స్టేట్ హైవేస్ కొన్నిటికి కావాల్సినంత రిసోర్సెస్ ఇవ్వలేక కొన్ని జిల్లాలలో డెఫినెట్గా అప్గ్రేడ్ చేయలేకపోయారు, అనుకున్నంత ఇదిగా చేయలేకపోయారు. కానీ బట్ మిగతా రోజుల్లో పోలిస్తే, మిగతా అన్ని సెక్టర్స్తో పోలిస్తే డెఫినెట్గా ఇవన్నీ చేయగలిగారు. ఇవన్నీ చేసినప్పుడు ప్రజలు అంత మూర్ఖులా, ప్రజలంతా గుర్తించరని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? కేవలం మనం ఏదో మన సొంత మీడియాను పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే జనాలు నమ్ముతారు అని అనుకుంటే అది అవాస్తవం అవుతుంది అని చెప్పేదే నా నమ్మకం అండి. ఎప్పుడైనా ప్రజలు మరీ అంత బ్లైండ్గా వెళ్ళరు, తప్పనిసరిగా వాళ్ళకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఆలోచిస్తారు. అంటే తెలుగుకి ఇంగ్లీష్ను రుద్దుతున్నారు, మాతృభాషను తెలుగు భాషకు దూరం చేశారనేది ఒక విమర్శ. అలాగే వాలంటీర్ల వ్యవస్థ అనేది వాళ్ళు రౌడీల్లాగా తయారు, ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు అనేది అది ఒక 2 విమర్శలు ఉన్నాయి. 3, ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఫ్యాకల్టీ ఎంతవరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది 3. దీనికి మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దటము అనే క్రిటిసిజము ఎవరైతే మనకి మాతృభాషలోనే మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకునేటటువంటి నమ్మకం ఉన్నటువంటి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేటటువంటి క్రిటిసిజం అండి. రుద్దటము అంటే ఇక్కడ ఆప్షన్ మీకేంటి, మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారా, తెలుగులో చదువుకుంటారా,